మున్సిపల్ కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గత 15 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ మేయర్ శ్యామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ పార్టీ తన పట్టుని కోల్పోయింది. అనంతరం జరిగిన పరిణామాలలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ కుమారుడు అజయ్ యాదవ్ ని కాంగ్రెస్ కార్పొరేటర్లు తమ మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. దీంతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ గా కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొన్న ఒక 15 డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే